వెల్కమ్ టు డిపికే విజన్. మీరందరూ కూడా నెంబర్ సిస్టమ్ ప్లేలిస్ట్ చూసే ఉంటారు. సో ఈ నెంబర్ సిస్టమ్ ప్లేలిస్ట్ లో నంబర్స్ సంబంధించిన వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తాను. వాట్ ఈస్ నెంబర్ సిస్టమ్, వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది నెంబర్ సిస్టమ్స్, అండ్ హౌ టు కన్వర్ట్ వన్ నెంబర్ ఇంటూ అనదర్ నెంబర్, మీన్స్ వన్ నెంబర్ సిస్టమ్ నెంబర్ టు అనదర్ నెంబర్ సిస్టమ్. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇది ఎవరు నేర్చుకోవాలి, ఈ టాపిక్ ఎవరు నేర్చుకోవచ్చు అంటే స్కూల్ స్థాయి నుంచి పీజీ స్థాయి వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే ప్రతి ఒక్కరు కూడా, వీళ్ళందరూ కూడా ఇది యూజ్ అవుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో నెంబర్ సిస్టమ్ పైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో వాటిని మనం ఆ క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ చేయాలంటే కంపల్సరీ ఈ టాపిక్ పైన మంచి నాలెడ్జ్ మనకు ఉండాలి. సో ఫస్ట్ చూద్దాం నెంబర్ సిస్టమ్ డెఫినేషన్. Number system is a way of representing the numbers by using digits or symbols and rules. Number system is classified into two types: positional number system and non-positional number system. Positional number system means it is a number system where the values of the digits or symbols will change based on their positions. And non-positional number system, it is a number system where the values of the digits or symbols will not change based on their positions. Next, positional number system example తీసుకుంటే చూద్దాం సార్. ఎగ్జాంపుల్ 365 అని ఒక నెంబర్ రాస్తున్నాను. 365. సో ఈ నెంబర్ నేను టుగెదర్ రాస్తాను, అంటే 3 డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ. బట్ ఇదే నెంబర్ నేను సింగిల్ రాస్తాను చూడండి. లైక్ నేను ఓన్లీ 3 అని రాస్తాను, లేదా 6 అని రాస్తాను, లేదా 5 అని రాస్తాను. చూడండి, ఇక్కడ వాల్యూ ఆఫ్ దిస్ డిజిట్ ఇస్ వాట్ 3, ఇక్కడ వాల్యూ ఆఫ్ దిస్ డిజిట్ ఇస్ వాట్ 6, అండ్ హియర్ ద వాల్యూ ఆఫ్ ది డిజిట్ ఇస్ వాట్ 5. ఇలా నేను ఇండివిజువల్ గా నెంబర్స్ రాస్తే వాటి వాల్యూస్ ఎలా ఉన్నాయి చూడండి. బట్ నేను టుగెదర్ గా రాసాను చూడండి, ఇక్కడ 365 అని చెప్పేసి. ఇప్పుడు చూడండి, వాల్యూ ఆఫ్ 5 ఈస్ 5 అండ్ ద వాల్యూ ఆఫ్ 6 ఈస్ వాట్ 60 అండ్ ద వాల్యూ ఆఫ్ 3 ఈస్ వాట్ 300. సో ఇక్కడ 3 యొక్క పొజిషన్ అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉంది కాబట్టి 3 ఉంది. ఇక్కడ 6 యొక్క పొజిషన్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది కాబట్టి 6 ఉంది. ఇక్కడ 5 పొజిషన్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది కాబట్టి 5. సో 365 తీసుకుంటే 5 ఈజ్ ఎట్ 1's ప్లేస్ అండ్ 6 ఈజ్ ఎట్ 10's ప్లేస్ అండ్ 3 ఈజ్ ఎట్ 100's ప్లేస్. 5 అనేది 1వ స్థానంలో ఉంది, 6 అనేది 10's పొజిషన్ లో ఉంది, అండ్ 3 అనేది 100's పొజిషన్ లో ఉంది. ఇలా 5 వాల్యూ అనేది ఓన్లీ 5 ఎందుకు అయిందంటే రీజన్ ఏంటి, ఇది 1's ప్లేస్ లో ఉంది కాబట్టి. 6 అనేది 60 ఎందుకు అయింది, ఇది 10's ప్లేస్ లో ఉంది కాబట్టి. ఇలా 3 అనేది 300 ఎందుకు అయింది అంటే రీజన్ ఇది 100's ప్లేస్ లో ఉంది కాబట్టి. సో వీటి యొక్క పొజిషన్ ని బేస్ చేసుకొని వాటి యొక్క వాల్యూస్ మారుతున్నాయి కాబట్టి దిస్ ఇస్ పొజిషనల్ నెంబర్ సిస్టమ్ కి ఒక ఎగ్జాంపుల్. నాన్ పొజిషనల్ నెంబర్ సిస్టమ్ కి ఎగ్జాంపుల్ ఏంటి మరి, రోమన్ లెటర్స్ ఇంకా రోమన్ నెంబర్స్. సో ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఇప్పుడు నేను 5 అని రాయాలనుకోండి, ఏం చేస్తాను, 5 అని రాస్తాను. ఇట్లా వి సింబల్ రాస్తే అది 5 అని చెప్తాం మనం. ఒకవేళ 10 రాయాలంటే ఏం రాస్తాను చెప్పండి, ఎక్స్ సింబల్ రాస్తే 10 అంటారు. నెక్స్ట్ 1 2 3 4 ఇలా రాసుకుంటూ వెళ్తాను. చూడండి, ఇది 1. నేను 2 రాయాలంటే ఏం చేస్తాను, ఈ 1 ని 2 సార్లు రాశాను. సో ఇక్కడ దీని వాల్యూ 1, ఇక్కడ దీని వాల్యూ 1, ఇక్కడ కూడా దీని వాల్యూ 1. అండ్ 3 చూడండి, 1 1 1. సో ఇక్కడ 3 డిజిట్స్ సపరేట్ గా ఉన్నప్పుడు కూడా ప్రతి డిజిట్ యొక్క వాల్యూ అనేది 1 1 1 గానే ఉంది. సో ఇక్కడ పొజిషన్ అనేది ఎలాంటి అఫెక్ట్ చూపెట్టదు వాటి వాల్యూస్ పైన. దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ అ నాన్ పొజిషనల్ నెంబర్ సిస్టమ్. ఇప్పుడు చూడండి, ఎక్స్ రాస్తాను, 10 అన్నాను. ఇప్పుడు 20 రాయాలంటే ఏం చేస్తాను చెప్పండి, 20 రాయాలంటే 2 times x రాస్తాను. సో ఇక్కడ దీని వాల్యూ 10 ఉంటుంది, ఇక్కడ దీని వాల్యూ 10. ఆల్ టుగెదర్ ఇట్ ఈస్ 20. నేను ఇప్పుడు 25 రాయాలనుకుంటున్నాను. 25, ఇది 5, ఇది 10, ఇది 10. చూడండి, ఇక్కడ ఇది సెకండ్ ప్లేస్ లో ఉంది కాబట్టి ఇక్కడ దీని వాల్యూ ఏదో మారుతుందని కాదు, ఇది ఏ ప్లేస్ లో ఉన్నప్పుడు దీని వాల్యూ 10 ఉంటుంది. చూడండి, ఇక్కడ దీని వాల్యూ 10, ఇక్కడ దీని వాల్యూ 10, ఇక్కడ దీని వాల్యూ 5. సో టుగెదర్ ఇట్ ఈస్ వాట్ 25. సో ప్లేస్ ఎక్కడ ఉన్నప్పుడు కూడా దాని వాల్యూ అనేది మారదు. దట్ ఈస్ వాట్ నాన్ పొజిషనల్ నెంబర్ సిస్టమ్. డెఫినేషన్ చూడండి, the value of the digit or symbol will change based on the position of the digit or symbol. And most commonly used positional number systems are binary number system, octal number system, decimal number system, hexadecimal number system. So binary number system అంటే మనం ఓన్లీ 2 digits యూస్ చేస్తాం. నెక్స్ట్ ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అంటే 7
వరకు యూజ్ చేస్తాం. మీ 0 to 7 టోటల్ గా 8 డిజిట్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ డెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటే 9 వరకు యూజ్ చేస్తాం. మీ 0 to 9 ఇట్ ఈస్ 10 నెంబర్స్, 10 డిజిట్స్ అన్నట్టు. నెక్స్ట్ హెక్సాడెసిమల్ నెంబర్ అంటే 0 to 9 వరకు యూజ్ చేస్తాం. తర్వాత ABCDEF ఇట్లా టోటల్ గా 15 ఇండివిజువల్ డిజిట్స్ యూజ్ చేస్తాం. ఇవన్నీ కూడా పొజిషన్ నెంబర్స్ నెంబర్ సిస్టమ్ కిందకి వచ్చేస్తాయి. ఎగ్జాంపుల్స్ అంటే మోస్ట్ కామన్ యూజ్డ్ నెంబర్ సిస్టమ్స్ అన్నట్టు పొజిషన్ నెంబర్ సిస్టమ్ లో. నాన్ పొజిషన్ నెంబర్ సిస్టమ్ లో మోస్ట్ కామన్ యూజ్ నెంబర్ సిస్టమ్ ఏంటంటే రోమన్ లెటర్స్ ఆర్ రోమన్ నెంబర్స్. సో ఇది మీకు చూస్తే అర్థమవుతుంది. చూడండి, నేను ఇప్పుడు 12 రాయాలనుకుంటున్నాను. సో 10 1 1 చూడండి, ఇక్కడ దీని వాల్యూ 1, ఇక్కడ కూడా దీని వాల్యూ 1. బట్ అదే ఇక్కడ చూడండి, నేను 1024 రాస్తే ఏమవుతుంది చూడండి, 1024. సో ఇక్కడ దీని వాల్యూ 4, ఇక్కడ దీని వాల్యూ 20 అవుతుంది. ఇక్కడ దీని వాల్యూ 100 ప్లేస్ లో ఉంది, ఇక్కడ దీని వాల్యూ 1000 ప్లేస్ లో ఉంది. సో ఇది 1 ఇక్కడ రాసాం కాబట్టి ఇది 1 ఉంటుంది చెప్పడానికి లేదు. ఇది ఏ ప్లేస్ లో ఉందో ఆ ప్లేస్ ని బట్టి దాని యొక్క వాల్యూ అనేది మారుతుంది. ఇప్పుడు 1000 ప్లేస్ లో ఉంది కాబట్టి ఇది ఏముంది, ఇప్పుడు 1000 అయ్యింది. ఇది సెకండ్ ప్లేస్ లో అంటే 10th ప్లేస్ లో ఉంది కాబట్టి ఇది ఇప్పుడు ఏమో చెప్పండి 20 అయింది. అలా మనము పొజిషన్ ని బట్టి వాల్యూ మారితేనేమో దాన్ని పొజిషన్ నెంబర్ సిస్టమ్ అంటాం. పొజిషన్ ఎక్కడున్నా సరే దాని వాల్యూ మారదు అనుకోండి, అది ఏంటంటే నాన్ పొజిషన్ నెంబర్ సిస్టమ్ కిందకి వచ్చేస్తుంది. సో నెంబర్ సిస్టమ్ లో 2 టైప్స్ ఉంటాయి, పొజిషన్ నెంబర్ సిస్టమ్, నాన్ పొజిషన్ నెంబర్ సిస్టమ్. పొజిషన్ నెంబర్ సిస్టమ్ లో 4 కామన్ యూజ్ నెంబర్ సిస్టమ్స్ ఉన్నాయని చెప్పాను నేను. బైనరీ నెంబర్ సిస్టమ్, ఆక్టల్ నెంబర్ సిస్టమ్, డెసిమల్ నెంబర్ సిస్టమ్, హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. ఇక్కడ రోమన్ లెటర్స్ అనేది ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం నాన్ పొజిషన్ నెంబర్ సిస్టమ్. సో వీటి పైన మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. లైక్ అడిషన్ కావచ్చు, సబ్ట్రాక్షన్ కావచ్చు, మల్టిప్లికేషన్ కావచ్చు, లేదా డివిజన్ కావచ్చు, మనం పర్ఫామ్ చేయొచ్చు. బట్ ఈ రోమన్ లెటర్స్ పైన మనం అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అనేది పర్ఫామ్ చేయాలి. ఇది డిఫరెన్స్. పొజిషన్ నెంబర్ సిస్టమ్ అర్థం అవ్వడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇక్కడ చూడండి, 153, 351, నెక్స్ట్ 513. సేమ్ డిసిషన్ ఇక్కడ రాసి చూడండి, 153 ఇక్కడ 3 1s ప్లేస్ లో ఉంది కాబట్టి దీని వాల్యూ ఏంటి 3. అండ్ 5 10s ప్లేస్ లో ఉంది కాబట్టి దీని వాల్యూ ఏంటంటే 50. అండ్ 1 ఈజ్ ఇన్ 100s ప్లేస్ కాబట్టి దాని వాల్యూ 100. సో దీని వాల్యూ ఏమైంది టోటల్ గా 153 అయిపోయింది. అదే ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి, 1 అనేది 1s ప్లేస్ లో ఉంది. ఇప్పుడు దీని వాల్యూ 100 అవ్వదు, ఎందుకంటే ఇది 1s ప్లేస్ లో ఉంది కాబట్టి దీని వాల్యూ 1 ఉంటుంది. అండ్ 5 అనేది ఏంటి 10s ప్లేస్ లో ఉంది కాబట్టి దీని వాల్యూ ఏంటి అగైన్ ఇట్ ఈస్ 50. అండ్ దిస్ వాల్యూ విల్ బికమ్ 300, ఎందుకంటే 3 అనేది 100s ప్లేస్ లో ఉంది కాబట్టి 3 వాల్యూ అనేది ఏమైనా 300 అయింది. ఇంతకుముందు 3 వాల్యూ ఎంత చెప్పండి 3 అనేది, బట్ ఇక్కడ 3 అనేది 100 ప్లేస్ లో ఉంది కాబట్టి 300 అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి, 3 వాల్యూ ఇక్కడ ఏంటంటే జస్ట్ 3, బట్ 1 వాల్యూ ఇక్కడ ఏంటిది 10 అయిపోయింది. ఎందుకు, రీజన్ ఏంటంటే ఇక్కడ ఇది 10th ప్లేస్ లో ఉంది కాబట్టి. సో ఇది 5 వాల్యూ ఇక్కడ ఏంటంటే 500 అయింది. ఇంతకుముందు కేసులో ఇది 50, ఇక్కడ కూడా 50 ఉంది, బట్ ఇక్కడ ఏమైందంటే 500 అయింది. మీకు ఎగ్జాంపుల్ ఇవ్వండి, 315 అని రాస్తాను. 315 అని రాస్తే 5 వాల్యూ వచ్చేసి ఓన్లీ 5 ఉంది. ఎందుకు, రీజన్ ఏంటి, 5 ప్లేస్ అనేది 1s ప్లేస్ లో ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ 10 అండ్ ఇది ఏంటంటే 300. సో ఈ 5 అనే వాల్యూ ఈ నెంబర్ లో అయితేనేమో జస్ట్ 5, ఇక్కడ 5 అనేది వాల్యూ ఏంటంటే 500, ఇక్కడ 5 వాల్యూ ఏంటంటే 50, ఇక్కడ 5 వాల్యూ ఏంటంటే 50, ఇక్కడ 3 వాల్యూ వచ్చేసి 3, ఇక్కడ 1 వాల్యూ వచ్చేసి 100, అండ్ ఇక్కడ 3 వాల్యూ వచ్చేసి 300, ఇక్కడ 1 వాల్యూ వచ్చేసి జస్ట్ 1. ఇలా మీరు ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటారు, 5 వాల్యూ ఇక్కడ 500 ఉంటే 1 వాల్యూ 10 ఉంది. నెక్స్ట్ 300 10 5, ఇలా వాటి యొక్క పొజిషన్ బట్టి వాటి యొక్క వాల్యూస్ మార్చుకుంటూ వెళ్తుంది. ఇలా పొజిషన్ బట్టి వాల్యూ మారితే దాన్ని మనం ఏమంటామంటే పొజిషనల్ నెంబర్ సిస్టమ్ అంటాం. సో నేను క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను, పొజిషనల్ నెంబర్ సిస్టమ్. సో డెఫినేషన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి, ఇట్ ఈస్ ఎ నెంబర్ సిస్టమ్ వేర్ ద డిజిట్స్ వాల్యూస్ will change based on the positions. ఇప్పుడు ఇక్కడ డిజిట్ 5 వాల్యూ ఏంటంటే 5, ఇక్కడ డిజిట్ 5 వాల్యూ ఏంటంటే 500, ఇక్కడ నేను 1s ప్లేస్ లో ఉంది, ఇక్కడ ఏమో 100s ప్లేస్ లో ఉంది. కాబట్టి డెఫినేషన్ క్లియర్ గా అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ మనం నాన్ పొజిషన్ నెంబర్ సిస్టమ్ తీసుకుందాం. సో నాన్ పొజిషన్ నెంబర్ సిస్టమ్ కి మళ్ళీ ఒకసారి క్లియర్ కట్ మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను.
అక్కడ డిజిట్ ఏ ప్లేస్ లో ఉన్నప్పుడు వాల్యూ మారదు. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు 1, నెక్స్ట్ ఇది 2 అయిపోయింది, ఇది 3. ఇలా ఒక సింబల్ ఒకసారి రాసిన ఇది 1 అయింది. నెక్స్ట్ ఇక్కడ 2 టైమ్స్ రాసాం, ఇది 1 ఇది 1, ఇది 1 1 1. దీని వాల్యూ ఏంటంటే 3, దీని వాల్యూ ఏంటంటే 2, ఇది ఏం చెప్పండి 1. సో 1 2 3. నెక్స్ట్ ఇక్కడ రాసాం చూడండి v అండ్ 1. ఇప్పుడు ఇది ఏమైపోయింది 6 అయింది వాల్యూ. ఇక్కడ వాల్యూ 1, దీని వాల్యూ వచ్చేసి 5. నెక్స్ట్ నేను ఇప్పుడు ఒక వాల్యూ రాసాను చూడండి v 3 1 రాసాను. సో ఇది ఏమైంది చెప్పండి 8 అయిపోయింది ఆన్సర్. అంటే ఇది 5, ఇది 1 ఇది 1 ఇది 1. ఇక్కడ v అనేది సెకండ్ పొజిషన్ లో ఉన్న దాని వాల్యూ 5 ఉంది. ఇక్కడ v అనేది ఫోర్త్ పొజిషన్ లో ఉన్న దాని వాల్యూ 5. ఇప్పుడు ఈ 1 అనేది 1 ఫస్ట్ పొజిషన్ లో ఉన్న 1, సెకండ్ పొజిషన్ లో ఉన్న 1, అండ్ థర్డ్ పొజిషన్ లో ఉన్న కూడా 1. ఇలా ఈ డిజిట్స్ ఎక్కడ రాసినా కూడా వాటి వాల్యూ ఎప్పుడు కూడా మారదు. ఇలా ప్లేస్ ని బట్టి వాల్యూ మారకపోతే దాన్ని ఏమంటామంటే మనం నాన్ పొజిషన్ నెంబర్ సిస్టమ్ అంటాం. So non-position number system is a number system where the values of the digits or symbols will not change based on their positions. So ఈ నాన్ పొజిషన్ నెంబర్ సిస్టమ్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే రోమన్ నెంబర్స్. చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి. ఈ రోమన్ నెంబర్స్ అన్ని కూడా నాన్ పొజిషన్ నెంబర్ సిస్టమ్ కి ఎగ్జాంపుల్ అయింది. రీజన్ ఏంటంటే చెప్పాను కదా, ఇది ఏ పొజిషన్ లో ఉన్నా, ఈ డిజిట్స్ ఏ పొజిషన్ లో ఉన్నా కూడా వాటి యొక్క వాల్యూస్ అనేది ఎప్పుడు కూడా మార్చుకో. ఇలా పొజిషన్ బట్టి వాల్యూ మారకపోతే దాన్ని ఏమంటామంటే నాన్ పొజిషన్ నెంబర్ సిస్టమ్ అంటాం. ఇప్పటి వరకు మనం ఈ వీడియోలో వాట్ ఈస్ నెంబర్ సిస్టమ్ అండ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్ అంటే తెలుసుకున్నాం, పొజిషనల్ అండ్ నాన్ పొజిషనల్. నెక్స్ట్ వీడియోలో మనం పొజిషనల్ నెంబర్ సిస్టమ్ లో ఉన్న డిఫరెంట్ టైప్స్ తెలుసుకుంటాం. అది బైనరీ, ఆక్టల్, డెసిమల్, హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్స్ అనేది తెలుసుకుంటాం మనం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.